నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ ఆయుష్మతి భవ సార్ ఇవాళ రేపు పాలిటిక్స్ మనం చూస్తున్నాం ఎక్కడ పొలిటీషియన్స్ కి ఏమీ కొదవలేదు కానీ నాయకులకే కొదవగా ఉంది నిజమైన నాయకుడు కోసం ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు నిజమైన నాయకుడు వస్తాడా మా తలరాతల్ని మారుస్తాడా అని చెప్పి ఇదివరకు రోజుల్లో ఎంతో మంది ఇలాంటి నాయకులు ఉండేవాళ్ళు క్రమక్రమంగా నాయకులు పొలిటీషియన్స్ గా మారటం చాలా అంటే అది ఒక పెద్ద పాలిటిక్స్ అనేది సేవ కోసం చేయడం కోసం వచ్చేది కాదు పెద్ద బిజినెస్ అయిపోయింది కదా సార్ ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే మీరు విజయవాడ వాస్తవ్యులు సో విజయవాడ నుంచి ఎంతో మంది నాయకులు ఉన్నారు ఎంతో మంది జనాల్ని ఉద్ధరించడం కోసం వచ్చినటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు అసలు అట్లాంటి ఒక నాయకుల్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇప్పుడున్న రాజకీయాల్లో ఉంటారమ్మా ప్రతి యుగంలోనూ ఉంటారు కాకపోతే నెగిటివ్ శాతం కలియుగ ప్రభావం వల్ల వీళ్ళు 100 మంది ఉంటే ఇలా నిస్వార్థంగా చేసేవాళ్ళు ఒక్కళ్ళు ఉంటారు ఆ ఒక్కళ్ళని వీళ్ళు బతకనివ్వాలిగా ఎగ్జాక్ట్లీ ఏంటి సో ఒకప్పుడు రాజకీయ నాయకులుగా చూసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర నుంచి చూసుకుంటే ఎంతో మంది రాజకీయ నాయకులు నిస్వార్థంగా ప్రజాసేవే పరమావధిగా జీవితంలో ముందుకెళ్ళిన సందర్భాలను మనం ఎంతో మందిని చూస్తున్నాం లాల్ బహదూర్ శాస్త్రి గారు కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు చాలా మంది ఉన్నారు వీళ్ళ దగ్గర తిండి ఉన్నా లేకపోయినా గుల్జారీలాల్ నందా ఏంటి భగత్ సింగ్ అంటే పోరాట యోధుడు ఖచ్చితంగా అలాంటి యోధులు కూడా కావాలి కదా బాలగంగాధర తిలక్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు స్పెషల్ గా ఆంధ్రదేశంలో చాలా మంది ఉన్నారు కానీ పాలిటిక్స్ లో లేరు భగత్ సింగ్ పాలిటిక్స్ లో లేడు కానీ నేను యువకుడుగా ఉన్నప్పుడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ విజయవాడ వంగవీటి మోహన్ రంగా గారు ట్రూ లీడర్ అంటే మీరు చూసారు వారితో సాన్నిధ్యం కూడా అదే అంటున్నా వారితో సాన్నిధ్యంగా అనుచరుడిగా అంటే విద్యార్థి దశలో ఆయన అప్పటికే రాజకీయ నాయకుడు అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావటం తర్వాత కార్పొరేటర్గా ఎన్నికవటం కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే అవటం ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం తర్వాత ఆయన రాజకీయ జీవితంలో జరిగిన మలుపులు ఆయన రాజకీయ జీవితంలో జరిగిన దుస్సంఘటనలు ఆయన మరణం తర్వాత వాళ్ళ భార్య గారు వంగవీటి రత్నకుమారి గారు ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మాకు సత్సంబంధాలు ఉండేవి యువకుడిగా అక్కడ అప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ అయ్యే వరకు తర్వాత కొన్నాళ్ళు అక్కడ ఉద్యోగం చేసి ఆ తొలినాళ్లలో ఆ ఒక యుక్త వయసులో ఉన్న ఉడుకు రక్తంలో అక్కడ ఆ సంబంధ బాంధవ్యాలు ఉండేవి బట్ ఆయన పర్సనాలిటీ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు సార్ ఆయన గురించి నిజంగా తెలిసిన వాళ్ళు విజయవాడ వాస్తవ్యులు ప్రత్యేకంగా చెప్తారు కానీ ఇంకొక వర్గం ఉంది అసలు ఆయన కంప్లీట్ గా విలన్ గా చిత్రీకరించే వర్గం ఒకటి ఉంది ఈధర్ ఉంటే పాజిటివ్ సైడ్ ఉంటుంది లేకపోతే నెగిటివ్ సైడ్ ఇట్లా డివైడ్ టాక్ తో ఆయన గురించి మాట్లాడటం అనేది ఎట్లా చూడొచ్చు అంటే విజయవాడ అనేటప్పటికి ఎప్పుడు కూడా ఏంటంటేమ్మా కమ్మవారు కాపువారు ఈ రెండు వర్గాలు వీళ్ళంటే వాళ్ళకి వాళ్ళంటే వీళ్ళకి పడదు ఇప్పుడు కమ్మవారంతా కూడా బస్సులు లారీలు ల్యాండ్ లార్డ్స్ కాస్త డబ్బు గల వాళ్ళు వాళ్లేగా పొలాలు వ్యవసాయము లారీలు బస్సులు విజయవాడ అంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్ విజయవాడ అంటే బస్సులు అసలు ప్రైవేట్ బస్సులు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడం అనేది విజయవాడ నుంచే ప్రారంభమైంది సో ఆ సందర్భంలో ఆయన చేసే నిస్వార్థమైన సేవ ఆయన ఎప్పుడూ కూడా పేదల పాలిట కార్మికుల పాలిట నిలిచిన వ్యక్తి ఆయన అందువల్ల ఆటోమేటిక్ గా యజమానులకి నచ్చదు ఇప్పుడు ఒక యూనియన్ ఉంది ఆ యూనియన్ లో కార్మికుల కోరికలు సబబు అయినవి సమంజసమైన వాటి కోసం ఆయన నిలబడేవాడు అసలైన నాయకుడు అయితే ఖచ్చితంగా రియల్ లీడర్ ఎంతమంది పేదవాళ్ళకి ఆయన ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పించాడు ఎంతమందికి సమస్యలు తీర్చాడు అంటే ఆయన తలుపు ఏ ఒక్క పేదవాడైనా ఆఖరికి ఇప్పుడు విజయవాడలో ఏంటంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నుంచి అటు
ప్రాంతం నుంచి వచ్చిన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది. అంటే వాళ్ళు ఎక్కువగా కూరగాయల వ్యాపారులు, రిక్షా వాళ్ళు, చిన్న చిరు వ్యాపారులు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న కార్మికులు, చిన్న కార్మికులు, రోజువారీ వేతనం తీసుకునే కార్మికులు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఆటోలు కూడా ఎక్కువ రిక్షాలు. వీళ్ళందరికీ కూడా ఆయన అండగా ఉండేవాడు. ఎవరైనా వచ్చి ఆయన దగ్గరికి వచ్చి కష్టం చెప్పుకునేవాళ్ళు. ఆ కష్టాన్ని ఆయన స్పాట్ లో ఆయన రియాక్ట్ అయ్యి తీర్చేవాడు. అంత అవైలబుల్ గా ఉండేవాడు 24 hours. అంటే ఈ రోజు మనం అలాంటి రాజకీయ నాయకుడిని చూడలేము అసలు. అంటే ఆయన ఒక కార్పొరేటర్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఎంత స్థాయికి ఎదిగినా అదే అవైలబిలిటీ ఉంది. కార్పొరేటర్ స్థాయి కాదు, అంతకు ముందు కూడా ఆయన కార్పొరేటర్ కూడా అవ్వక ముందు కూడా ఆయన అదే స్థాయిలో ఉన్నాడు. తర్వాత కార్పొరేటర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు కూడా అంతే అవైలబిలిటీ ఉండేది. అంత 24 hours క్యూలో జనాలు వినతి పత్రాలు ఇస్తూనే ఉండేవాళ్ళు, కష్టాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన స్పాట్లో సంబంధిత వ్యక్తులకి ఫోన్ చేసి ఆ సమస్యను స్పాట్లో తీర్చాలి, నాకు సాయంత్రం కల్లా అయిపోవాలి. కాకపోతే ఆయన ప్రజల పక్షాన నిలిచిన నాయకుడుగా ఒక పవర్ఫుల్ నాయకుడు. అంటే విన్నపం చేసేవాడు కాదు, అధికారులను శాసించేవాడు. నాకు సాయంత్రానికి పని అయిపోవాలి అని, లేదంటే తగిన శిక్ష కూడా ఆయన రియాక్ట్ అయ్యేవాడు. అలా అంటే మంచి ఉడుకు రక్తంతో ఉండి దూకుడుగా ఉండేది ఆయన స్వభావం, ఆవేశంతో కూడుకున్నదై ఉండేది. బట్ పేదల పాలిట పెన్నిది అని నిస్సందేహంగా చెప్పచ్చు. అంత దారుణంగా ఆయనని చంపినటువంటి విధానం తెలుసు చాలా మందికి. దీని వెనకాల ఉన్నటువంటి అదంతా పెద్ద స్టోరీ అండి. మీరు ప్రత్యేకించి ఆ సమయంలో అక్కడే ఉన్నారు కదా? నేను అక్కడే ఉన్నాను. పెట్టుబడిదారీ వ్యవస్థకి ఒక ప్రజానాయకుడికి జరిగిన సంఘర్షణ, దాంట్లో అనేక మంది ఇన్వాల్వ్. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం. బట్ ఆయన ఒక ట్రూ లీడర్ అని మనం చెప్పుకోవచ్చు. పేదల పాలిటి పెన్నదిగా మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అయితే నేను ఎప్పుడైతే ఇటు ఆధ్యాత్మిక రంగంలోకి, జ్యోతిష్యము, న్యూమరాలజీలోకి వచ్చిన తర్వాత నేను నాకు ఇష్టమైన వాళ్ళ పేర్లు, వాళ్ళందరి నెంబర్స్ మీద స్టడీ చేసిన తర్వాత రంగా అనే పేరు 12వ నెంబర్, రివర్స్ నెంబర్, హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్. సో ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఎందువల్ల నిరాదీక్ష చేయాల్సి వచ్చింది, ఎందువల్ల ఆయన ప్రాణాలు కోల్పోతాడని తెలిసినా కూడా ఆయన నిరాదీక్షలో కూర్చోవాల్సి వచ్చింది. రోడ్డు మీద కూర్చుంటే వచ్చి చంపరంటే థ్రెట్ ఉన్న వ్యక్తి. సో అప్పడంలాగా వాళ్ళకి దొరికితే, కాకపోతే ఆయన సిద్ధపడ్డాడు, ఇంక వేరే మార్గం లేదని అనుకున్నాడు. ఎందుకంటే తప్పించుకొని పారిపోవడం ధీరుల లక్షణం కాదు. ఆయన వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి ఎక్కడో 2-3 ఏళ్ళు ఎక్కడో గడిపి సైలెంట్గా ఉంటే ఆయన ప్రాణాలు ఆయన కాపాడుకోవచ్చు. బట్ ఆయన అలాంటి జీవితం జీవించదలుచుకోలేదు. ఆయన బతికితే ప్రజా మనిషిగా బతకాలి, చనిపోయినా ప్రజల మనిషిగా చనిపోయి. అందువల్ల ఆయన చనిపోయిన తర్వాత విజయవాడ ప్రజల అభిమానుల ప్రతిస్పందన మొత్తం చాలా రౌద్రంగా ఉందన్నమాట. రుద్రభూమిగా మారిపోయింది విజయవాడ. సో అలాంటి నాయకుడిని మనం చూడలేం. ఇవాళకి మీరు విజయవాడ నుంచి మొదలుకొని మీరు శ్రీకాకుళం వరకు చూస్తే ప్రతి ఊళ్ళో కూడా ఆయన విగ్రహాలు ఉంటాయి. ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు, ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 35-36 ఏళ్ళు అవుతుంది ఆయన చనిపోయి, ఇంకా ప్రజల గుండెల్లో ఆయన ఉన్నాడు. ఇలాంటి రాజకీయ నాయకుల్ని మనం ఈ రోజుల్లో చూడలేము. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ కూడా వ్యాపారం కోసమో లేకపోతే సంథింగ్ అదొక ప్రొఫెషన్గా తీసుకొని సంథింగ్ ఎర్న్ చేయడానికో తప్ప నిజమైన నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి అనేది మనం చెప్పలేము. ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు కాక, నేను బహుశా నేను పొరపడి ఉండొచ్చు, బట్ నాకు దృష్టికి అయితే రాలేదు. సార్, ఆయనతో ఉన్నటువంటి సాన్నిధ్యం రీత్యా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, అసలు సాన్నిహిత్యాన్ని పక్కన పెట్టేస్తే ఆయన ఉన్నటువంటి ఆ విధానం కానీ, పేదలకి ఆయన ఒక అంటే ఒక బ్యాక్ బోన్ లాగా నిల్చుని ఉన్నారు. అలా చాలా తక్కువ ఉంటారు కదా. అట్లాంటి ఒక గ్రేటెస్ట్ పర్సనాలిటీ మీద పనికి మాలిన మాటలు మాట్లాడే నీచమైన ప్రవృత్తి కలిగిన వాళ్ళని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు? అంటే వర్గపోరు అనేది వాళ్ళు మంచి వాళ్ళైనా సరే వాళ్ళ మీద బురద చల్లుతుంది. ఆ వర్గపోరు అనేది విజయవాడలో ఎక్కువ ఉండింది. కమ్మవారికిను కాపువారికి ఆ ఫైట్ అనేది ఉంది. ఇప్పుడు లేదు కానీ, అరే మనసు అనేది ఒకటి మాట్లాడదా? అరే పేదలకు అంత హెల్ప్ చేస్తున్నాడు, పేదల గుండెల్లో ఉన్నాడు అని మనసు ఒకటి చెప్పదా? అసలు అలా మాట్లాడేవాళ్ళు చెప్పినా సరే అది వాళ్ళకి కంటకం కదా, వాళ్ళకి ఇబ్బంది కదా.
పెట్టుబడిదారీ వ్యవస్థకి ఇబ్బంది కదా. సో ఆ ఇబ్బందిని వాళ్ళు ఫేస్ చేసేవాళ్ళు. మరి ఈయన చెప్పిన తర్వాత ఆ పని చేయక తప్పేది కాదు. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఆయన దగ్గర లబ్ధి పొందిన అనేక మంది పేద ప్రజలు ఇవాళకి ఆయన గుండెల్లో పెట్టుకొని ఆయన అంటే ప్రాణాలు ఇవ్వడానికి కూడా ఇవాళకి సిద్ధపడతారు. అలాంటి వ్యక్తిని మనం రాజకీయాల్లో చూడడం చాలా అరుదు. ఆయనని ఇబ్బంది పెట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఆయన ఇంత మంచి చేసి లేకపోతే ఇంత మందికి వెన్నుదండుగా నించున్న ఆయనకి ఇటువంటి ఆయనకు వచ్చిన పరిస్థితి మనకు తెలిసిందే. ఎక్కడ సార్ ఎక్కడ మంచికి రోజులు ఎక్కడ ఉన్నాయనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ఇది రాజకీయంలో ఏంటంటే ఆయన చేస్తున్నాడు అనే ఈర్ష్య, ఆయన ఎదుగుతున్నాడు అనే ద్వేషం, ఆయనకి సహాయకారిగా నిలబడి ఆయన్ని పైకి తీసుకొచ్చిన వాళ్ళే ఆ ఎదుగుదలను చూసి ఆ ప్రజాదరణను చూసి ఈర్ష్యపడిన సందర్భాలు ఆయన మీద వ్యతిరేకత పెరగడానికి, ఆయన మరణానికి దారితీసింది. సో ఆయనకి మొదట్లో సపోర్ట్ ఇచ్చి ఆయన సపోర్ట్ తీసుకున్న వాళ్ళే, ఆయన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళే, ఆయన్ని పార్టీలోకి ఇన్వైట్ చేసిన వాళ్ళే, ఆయన్ని రాజకీయంగా నువ్వు ఇట్లా కాదు, నువ్వు విద్యార్థి నాయకుడిగా ఉండటం కాదు, నువ్వు రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆయన్ని కార్పొరేటర్ చేసి తర్వాత ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇప్పించి ఆయన ఎమ్మెల్యే చేసిన వ్యక్తులే తిరిగి ఆయన ఎదుగుదలను చూసి ఈర్ష్యపడిన సందర్భాలు ఆయన జీవితంలో ఉన్నాయి. నేను ఇప్పుడు ఏమనుకుంటానంటే, ఒకటి జాతకం, ఆయన ఆయుర్దాయం, ప్లస్ పేరులో ఉండే నెంబర్ రంగా అనే పేరు 12వ నెంబర్. మీరు రంగా అనే పేరు ఎవరికైనా పెట్టండి, ఇటువంటి పరిస్థితి వస్తుంది. రివర్స్. ఆయనను రంగా అని పిలిచేవాళ్ళు కాదు కదా, వంగవీటి రంగా అని పిలిచేవాళ్ళు. వంగవీటి మోహన రంగా ఆయన పూర్తి పేరు. కానీ అందరూ ప్రజలందరూ పిలిచేది రంగా గారు, రంగన్న, రంగా గారు. దగ్గర అంటే అంత సాన్నిధ్యం అనేది అందరూ రంగా గారు అనే పిలిచేవాళ్ళు. ఆ డిస్టెన్స్ ఉండేది. ఆయన డిగ్నిటీ మెయింటైన్ చేసేవాడు. ప్రజలకి ఆయన ద్వారాలు ఎప్పుడు తీసి ఉండేవి. పేద ప్రజలకు, ముఖ్యంగా దినసరి కార్మికులకి, దినసరి వేతన కార్మికులకి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా ఎంతో మందికి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో, కృష్ణలంక అనే ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న సమూహం ఎంతమంది అక్కడ స్థలాన్ని ఆక్రమించుకొని రంగానగర్ పేరు పెట్టేసేవాళ్ళు. అద్భుతం సార్. ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏ నాయకుడికి, ఒకవేళ అట్లాంటి నాయకుడిని గనక ఎక్స్పెక్ట్ చేస్తే అట్లాంటివి ఉండకూడదు, కానీ ఇట్లా ప్రజల పక్షాన్ని ఉండేటటువంటి నాయకుడిని మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇప్పుడున్న రాజకీయాల్లో? ఎవరైనా ఉన్నారా? నేను చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత నిస్వార్థంగా చూసిన రాజకీయ నాయకుడిని నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నా. కంపారిజన్, పవన్ కళ్యాణ్ గారు నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి తెలుసు, పరిచయం. ఆయన వ్యక్తిత్వం తెలుసు, ఆయన సింప్లిసిటీ తెలుసు, ఆయన డౌన్ టు ది ఎర్త్, ఆయన బిహేవియర్ అన్నీ తెలుసు. ఒక సందర్భంలో మేము ఆయన కలిసి మంతెన సత్యనారాయణ గారి దగ్గరికి కలిసి వెళ్ళేవాళ్ళం. నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను. ఇట్లా ఆయన సింప్లిసిటీ అన్నీ తెలుసు, ఆయన గొప్పదనం తెలుసు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎంత క్రేజ్ అండి. ఇప్పుడు ఒక సినిమా పోస్టర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో వేస్తే ట్రాఫిక్ జామ్ అయ్యేంత ఆ పోస్టర్ని చూస్తుండిపోయారు జనం. బద్రీ సినిమాకి ఒక పోస్టర్ ఓన్లీ 6/4 షీట్ అంటారు. ఒక పోస్టర్ వేస్తే ట్రాఫిక్ జామ్ అయ్యేంత చూస్తుండిపోయారు. అంటే మిగతా వాళ్ళకి అభిమానులు ఉంటారు, ఈయనకు మటుకు భక్తులు ఉంటారు. సో అది చూస్తే నేను ఆనందపడుతున్న. ఆయన నిస్వార్థమైన రాజకీయం, తన సంపాదనతో పేదలకు పంచిపెట్టడం, తనకి ఎంతో మందికి తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆదరించడం, చాలా గోప్యంగా, చాలా ఈ దాన ధర్మాలు కూడా చాలా గోప్యంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. ఆయన్ని ఏమన్నా సరే భరించాడు. ఏంటి ప్యాకేజ్ స్టార్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఆయనకి అసలు ఆయన్ని అసలు పర్సనల్ లైఫ్ పక్కన పెట్టాడంటే వేలెత్తి చూపించకుండా, తిట్టకుండా ఉంటే ఎదిగిపోతాడు కదండి. ఏదో ఒకటి మాట్లాడితేనే కదా. సో అలా మాట్లాడుతున్నారు. దేవుడు నోరిచ్చారు కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ పబ్లిక్కి తెలుసు ఎవరేంటి అనేది, పబ్లిక్కి తెలుసు. ఆ పబ్లిక్ తెలియడం అనేది ఆ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందించడంలో ఉన్న నాయకుల్లో నేను అనుకోవడం ఏకైక నాయకుడు. సో
ఏకైక నాయకుడు. ఇప్పుడు మా అలాంటి వాళ్ళు దుర్బిని వేసినా దొరకరేమో. సో అంటే వంగవీటి ఒక మోహన్ మోడీ గారు రంగా ఉండొచ్చు, గారితో మోడీ గారు ఉండొచ్చు, ఆ ఇంకా ఇతరత్ర కొంతమంది నాయకులు యోగి ఉండొచ్చు, ఆదిత్యనాథ్ ఉండొచ్చు. యోగి ఆదిత్యనాథ్ ఉండొచ్చు. కానీ వీళ్ళు ఆ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో పెరిగి ఒక హిందూయిజ భావజాలంతో పెరిగారు. పవన్ కళ్యాణ్ గారిది అది కాదు. ఆయన హిందూని, ముస్లింని, క్రిస్టియన్స్ని, హ్యుమానిటీ, మానవత్వాన్ని ప్రేమిస్తూ అవసరానికి కష్టంలో ఉన్నవాడికి సహాయం అందించడానికి వెన్నుదన్నుగా నిలవడానికి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన. సో అతన్ని ఒక నాయకుడిగానే చూస్తారు, పొలిటీషియన్ గా కాదు అంటున్నారు. ఇంకా ఆయన చేసేటటువంటి సేవలు ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎట్లాగో వచ్చారు, ఒక పదవిలో ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి అభియోగం ఏంటి అంటే ఎలక్షన్స్ కి ముందున్నటువంటి ఫైర్ కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గారిలో. ఆయన ఆ ఫైర్ ని చూపించట్లేదు. చాలా చాలా మార్పు ఉంది. అప్పుడేమో నేను నీ తాట తీస్తా అని చెప్పి మాట్లాడిన, అంటే ఏదో తాటలు తీసేయాలని కాదు ఇక్కడ నా ఉద్దేశం, చాలా ఫైర్ తో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆయన సైలెంట్ గా ఉన్నాడని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఏ రోజు రిలాక్స్ అవ్వలేదు, తన పని తను చేస్తున్నాడు. ఇప్పుడు అధికారంలోకి రావడానికి ముందు ఉన్న ఫైర్ ఇప్పుడు ఎందుకు లేదంటే ఇప్పుడు అవకాశం ఉంది, పనిచేసే అవకాశం ఉంది. అప్పుడు ఏ దారి లేక ఆయన ఆవేశపడ్డాడు. ఇప్పుడు ఆవేశపడితే పనులు ఎలా అవుతాయి? ఆలోచనతో. పైగా ఆవేశపడడానికి ఆయన మామూలు సాంప్రదాయ రాజకీయవేత్త కాదు. సాంప్రదాయ రాజకీయవేత్త అయితే కక్ష సాధింపు చర్యలు చేస్తారు. అధికారం చేతిలోకి వచ్చినాక కక్ష సాధింపులు చేస్తారు. ఆయన కక్ష సాధింపుకు వ్యతిరేకం. తన కార్యకర్తలు కూడా అదే ఉద్బోధించాడు. కక్ష సాధింపు చర్యలు కాదు మనకు కావాల్సింది, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, అది నేనైనా సరే. ఈ మాట ఎవరు చెప్పారండి? సో ఇట్లాంటి చర్యలు లేకపోతే ఇట్లాంటి ఒక యాటిట్యూడే ఆయనని ఒక నాయకుడిగా నిలబెడుతుంది అని భావిస్తున్నారా? హీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అండ్ హీ ఈజ్ ఎ గ్రేట్ పొలిటీషియన్ ఆల్సో. అంటే రంగా గారి టైంలో, అప్పుడు ఉన్న టైంలో ఉన్న జనాలు, అప్పుడున్న సామాజిక పరిస్థితులు, అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత ఇటువంటి ఫాలోవర్స్, కమ్యూనికేషన్ వ్యవస్థ ఇంత లేదు. బట్ రంగా గారిలో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నిటినీ కూడగట్టుకొని మైనస్ పాయింట్స్ని ఎలిమినేట్ చేసి, అంటే పవన్ కళ్యాణ్ గారికి కక్ష రాజకీయాలు తెలియదు, హత్యా రాజకీయాలు అవసరం లేదు, ఏదున్నా సరే చట్టపరంగా న్యాయపరంగా వెళ్ళాలంటాడు. ఏంటి తప్పు చేస్తే నన్ను కూడా వదలద్దు, నన్ను కూడా శిక్షించండి అంటున్నాడు. తప్పు చేసిన వాడిని తాట తీస్తా అంటున్నాడు. ఇంకా ఊరికే ఆయన ఆవేశం ఊరికే పబ్లిక్ గా చూపించుకోవాల్సిన అవసరం ఏముంది? తన పని తను చేస్తున్నాడు. బట్ ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్న ఆయన్ని అభిమానించే ప్రజలకి, ఆయన మీద నమ్మకం ఉన్న ప్రజలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ఎవరైతే ఆయన ఫాలోవర్స్ ఉన్నారో, పార్టీ వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ చెప్పే సందేశం ఏంటంటే, అలాంటి రాజకీయ నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది. అలాంటి వాడు ఎక్కడో పుడతాడు, నిస్వార్థంగా చేసేవాడు ఎక్కడో పుడతాడు. ఎవరైనా సరే ఒక 10 రూపాయలు తనకు లాభం లేదే, తన జీవితం ఎలా గడుస్తుందని ఆలోచించుకోకుండా, నాకేంటి అని ఆలోచించుకోకుండా, నా కుటుంబానికి ఏంటి అని ఆలోచించుకోకుండా, నిస్వార్థంగా తన కోట్ల సంపాదనని, తన నేమ్ అండ్ ఫేమ్ని, తన స్టార్డమ్ని వదిలేసి తను కేవలం ప్రజలంటే పిచ్చి, ప్రజలంటే ఇది, ఈ మాటని డైవర్స్ తీసుకొని వారితో విడిపోయిన రేణుదేశాయ్ గారి నోట్లోంచి విన్నా నేను. పరుషంగా ఏనాడు మాట్లాడలేదు, మాట్లాడలేరు కూడా. ఆవిడ ఒకటే మాట ఉంది, ఆయన్ని వదిలేయడానికి కారణం ఏంటంటే ఎప్పుడు జనాలంటే పిచ్చి, జనాలకు ఏదో చేయాలంటాడు, సినిమాలు చేసుకోబోయా డబ్బులు సంపాదించుకో అంటే జనాలకు ఏదో చేయాలంటున్నాడు, అందుకని నేను విడిపోయానని చెప్పింది ఆవిడ, స్పష్టంగా చెప్పింది ఆవిడ. ఏబిఎన్ ఆర్కే గారి ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పింది ఆవిడ. సార్ ఇప్పుడు ఇంత మీరు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇంత కంపారిజన్ కూడా చేశారు. ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక నేత, ప్రజల కోసం వచ్చినటువంటి, ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఒక నేత అని అంటున్నారు, నాయకుడు అని అంటున్నారు. అయితే సాంప్రదాయ రాజకీయాలకు విరుద్ధంగా, ఓటుకి నోటు రాజకీయాలకు విరుద్ధంగా, ఏంటి
కరప్షన్ కి విరుద్ధంగా పనిచేసే ఈ కాలంలో పుట్టిన అరుదైన నాయకుడు. పవన్ కళ్యాణ్. అతన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజల మీద, అభిమానుల మీద, ఆయన్ని ఫాలో అయ్యే జన సైనికుల మీద, వీర మహిళల మీద ఉంది. ఎందుకంటే ఈ సాంప్రదాయ రాజకీయాలు, రాజకీయవేత్తలే డబ్బుతో రాజకీయము, ఇతర కుటిల రాజకీయాలు చేసి వాళ్ళలో వాళ్ళకే చిచ్చులు పెట్టి ఇప్పుడు చూస్తున్నాం కదా. ఎన్నికల ముందు ఆయన ఫాలోయర్స్తోనే ఆయన్ని తిట్టించి, ఆయన ఫాలోయర్స్ని అపోజిషన్గా పెట్టి నిలబెట్టి ఇచ్చేసి చాలా మందిని చూస్తున్నాం. విజయవాడలో ఒక అబ్బాయి పోతిన మహేష్ అని, తర్వాత ఇంకెవరెవరో చాలా మంది ఉన్నారు. అంటే ఇలాంటి అంటే రాజకీయంలోకి వచ్చి ఏదో సంపాదించుకోవాలి, దానికి నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయనతో పాటు తిరగాలి, నేను ఆయనతో పాటు తిరిగితే నాకేదో పోస్ట్ వస్తుంది, నేనేదో సంపాదించుకోను అనే వాళ్ళకి మటుకు నిరాశ మిగులుతుంది. ఆయన నిజంగా సేవ చేయాలనుకుంటున్నాడు, ఆయన్ని కాపాడాలనుకుని రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తిరగండి, లేదంటే మీ బిజినెస్ మీరు చేసుకోండి, మీకు ఏదైనా ఉద్యోగ వ్యాపారాలు ఉంటే చేసుకోండి. రైట్, మీరు ఇంత పాజిటివ్ నోట్ లోనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన కొంతమంది పేటిఎం నెటిజన్స్ డెఫినెట్ గా ఆయనకి విరుద్ధంగా మాట్లాడటం, లేకపోతే మీకు ఎంత ప్యాకేజ్ ముట్టిందో అని మనల్ని అనటం, ఇవన్నీ చూస్తున్నాం. సర్వసాధారణంగా కమెంట్స్ వస్తున్నాయి. పాపం డబ్బులైనా రావాలి, లేకపోతే ఆపోజిషన్ నుంచి పాపం కడుపు మంట, ఇంకా మీరు ఎంత కడుపు మంట ఎంత ఉన్నా కానీ ఇంకా 5 years చూడవలసిందే, ఆయన డెప్యూటీ సీఎంఏ, అందులో ఇంక ఎటువంటి సందేహం లేదు. 100% స్ట్రైక్ రేట్, ఇది భారతదేశంలోనే తొలిసారి ఇలాంటి ఫీట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే ఈవీఎంలు. అసలు ఏ బుర్రకాయ లేని, అంటే కోడికున్నంత బుర్ర కూడా ఉండదు, తెలివితేటలు ఉంటాయి. 170 చేసుకుంటారు కదా, కొంచెం జగన్ గారే చేసుకుంటారు కదా, అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నాయని వదిలేసుకొని వీళ్ళు ఎందుకు చేస్తారు? కోడి బుర్ర కాదు సార్ వీళ్ళందరూ. అయితే ఈవీఎంల ముందు టెస్ట్ చేస్తారు, అసలు అందరూ పొలిటీషియన్స్, అక్కడ ఉన్న వాళ్ళంటే రాజకీయ నాయకుల ముందు టెస్ట్ చేసిన తర్వాత అది వెళ్తుంది. ఇంత మాత్రం నాలెడ్జ్ లేకుండా ఈవీఎంలను మేనేజ్ చేసేసారు. మోదీ గారు చేయలేరా? అంతెందుకు ఎగ్జాక్ట్లీ ఇండియాకి ఎందుకు వస్తాయి? ఈ కోడి బుర్రలతోని కమెంట్లు పెట్టకండి దయచేసి. మీరు ఒప్పుకోకపోయినా మీకు కడుపు ఎంత నొప్పిగా ఉన్నా కూడా 5 ఏళ్ళు పర్వాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది ఒక సామాన్యురాలుగా, ఒక కామన్ మ్యాన్ గా వచ్చినటువంటి ఒక కమెంట్. ఈ కమెంట్స్ ని ఎట్లా చూస్తారు? నేను పట్టించుకోనండి. ఏనుగు వెళ్తూ ఉంటే అరుస్తూ ఉంటారు, నేను పట్టించుకోను. దాని వల్ల నాకేం ఇబ్బంది లేదు, తప్పేం లేదు. అంటే నేను ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉండి ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అనుకుంటే అనుకోవచ్చు కాక. ఎంత ఆధ్యాత్మికం ఉన్నా ఓటేయాలిగా, ఓటేయాలి. ట్రూ లీడర్ ఆయన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, ప్రజలకు చేస్తున్నాడు. నేను చేయలేను, ఆయన చేస్తున్నాడు. ఏంటి, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, అలాంటి వాడిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయనకి థ్రెట్ అనే విషయాలు, థ్రెట్ అనేది వినపడుతుంది. సో ఈ బీహారీ గ్యాంగులు, సుపారీ గ్యాంగులు, కరప్షన్ రాజకీయాలు, కోట్ల రూపాయల కరప్షన్స్, ఇవన్నీ చేసేవాళ్ళు ఎప్పుడు ఎక్కడ మంచి ఉన్నా, ఇది కలియుగం కాబట్టి కలి ప్రభావం వల్ల అలాంటి రాక్షస రాజకీయాలు చేసేవాళ్ళు పుడుతూనే ఉంటారు. బట్ ఒకటే, పవన్ కళ్యాణ్ అనే పేరులో ఉన్న నెంబర్ వల్ల ఆయన్ని ఎవ్వడూ ఏమీ చేయలేడు, ఇది స్పష్టంగా తీసుకోండి. పవన్ కళ్యాణ్ అనే పేరులో ఉన్న నెంబరు. అండ్ ఆయన ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాడు. రంగా గారిలాగా పిచ్చిగా రోడ్డు మీద వచ్చి నిరాదీక్షలో కూర్చోడు. మీకు లడ్డూలాగా ఆయన దొరుకుతాడని మీరు అనుకోకండి. ఏంటి, ఆయన ఎవ్వడేం చేయలేడు. ఎందుకంటే ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఆయన కోసం ఆత్మార్పణం చేసేవాళ్ళు ఉన్నారు, భక్తులు ఉన్నారు. అండ్ మిగతా వాళ్ళకు కూడా నా సూచన ఏంటంటే, ఆయన్ని మనం ఎల్లప్పుడూ ఎలర్ట్గా ఉండాలి. అలాంటి నాయకుడిని కాపాడుకుంటే, నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద స్టేట్ విడిపోయినాక నాకు ఒక బాధాకరంగా ఉండేది. ఎట్లా మన జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, ఈ 4 జిల్లాలు ఇంత గొప్ప వ్యవసాయం ఉన్న జిల్లాలు, దేశాన్ని పోషించగల సత్తా ఉన్న జిల్లాలు, ఇక్కడ ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ప్రభుత్వం. మనం ఒక 5 ఏళ్ళు ఏంటి ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని, ఇబ్బందికరమైన రాజకీయాన్ని, ప్రభుత్వాన్ని చూసాం. ఈ ఇబ్బందికరంలో వాళ్ళు తిట్టడము తప్ప చేసిన పనులైతే ఏం కనపడలేదు. రియల్గా చేయాలని వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఆయన కలవడం అనేది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కుల రాజకీయాలు చేసే వాళ్ళకి, ఇప్పుడు కొంతమంది కాపులకి నచ్చకపోవచ్చు. కానీ ఆయన అమాయకుడని మీరు అనుకోవద్దు. కలిసిన పవన్ కళ్యాణ్ గారు అమాయకుడని మీరు అనుకోవద్దు.
ఎందుకంటే ఆయన స్ట్రాటజీ వేరు, ఆయన రాజకీయ చతురత వేరు, ఆయన పరిజ్ఞానం వేరు, ఆయన ఆలోచన మనకంటే 100 అడుగులు ముందు ఉంటుంది. ఏంటి ఆయన తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద అనుభవం కావాలి. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ఈ ఊబిలోంచి బయటికి లాగి కొంత ఉపశమనాన్ని కలిగించాలి, కొంత అభివృద్ధి పదాలను నడిపించాలంటే ఇలాంటి రాజకీయ నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే ఆయన కలిసి చేశారు. ఇది కుల రాజకీయాలు చేసే వాళ్ళకి నచ్చకపోవచ్చు, బట్ పవన్ కళ్యాణ్ గారికి కుల ఫీలింగ్ లేదు. కేవలం కాపులు పవన్ కళ్యాణ్ మావాడు మా ఒక్కడి వాడే అని మీరు అనుకుంటే అది మీ పొరపాటు. ఏంటి పవన్ కళ్యాణ్ అనేవాడు అందరి వాడు. ఏంటి అందరికీ మేలు చేస్తాడు, అందరూ కావాలి ఆయనకి. జనం కావాలి, పేదవాళ్ళు కావాలి, పేదవాళ్ళకి సహాయం చేయాలనే నిజమైన నాయకుడు. ఆయనకి మద్దతునిచ్చి ఆయనకి సపోర్ట్గా నిలబడి ఆయన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అభిమానులది, జన సైనికులది, వీర మహిళలది, మిగతా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అభిమానులు అందరి మీద బాధ్యత ఉంది. అభిమానం అంటే సినిమాలు చూసి చొక్కాలు చింపుకోవటమో, పోస్టర్లకు దండలేయటమో, కటౌట్లకు దండలేయటమో కాదు. ఇలాంటి ఒక వ్యక్తిని మనం సపోర్ట్ ఇచ్చి వెనకాల వెన్నుదన్నుగా నిలబడ్డమే అభిమానం, అసలు అభిమానం. అలాంటి అభిమానం ఖచ్చితంగా ఉంది. ఈసారి ఎన్నుకున్నారు అంటేనే అర్థమవుతుంది ఆ అభిమానం ఇలాగే మనం చూపించాలన్న క్లారిటీకి వచ్చారు ఖచ్చితంగా. మరి ఆ శ్రీరాముడు ఆయనకి రక్షగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100 రూపాయలు ఉంటాయండి ఆయన. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, నో ప్రాబ్లం. ఆయన కెపాసిటీ, ఆయన ఆలోచన విధానం, ఆయన చతురత అందరికి అర్థం కాదు. హీ నో వెరీ వెల్ ఎవ్రీథింగ్. అండి ఆయన ఈజీగా ఏదో చేయొచ్చు అని అనుకుంటాం మటుకు పిచ్చి భ్రమ అది. ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి భగవంతుడి సహకారం కూడా ఆయనకు ఉంటుంది. ఆయన పూజించే అమ్మవారి ఆశీర్వాదం ఆయనకు ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆ కుటుంబానికి ఎప్పుడూ రక్షగా ఉంటాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి.